ఇప్పుడు అన్నారు రూపాయికి రూపాయి వచ్చేయాలని కోరుకుని రూపాయి అన్న వెనక రావాలని. అంటే ఇంత హానెస్టీగా ఇంత చూజీగా ఉన్నవాళ్ళు ఇండస్ట్రీలో ఎంతవరకు అంటే వర్కౌట్ అవుతుంది అంటారా? నేను యాక్చువల్లీ ఈ ఫీల్డ్కి సెట్ అవ్వండి. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఈ ఫీల్డ్కి నేను సెట్ అవ్వను. ఫ్రాంక్గా చెప్పాలంటే ఓకే I2 పర్సనాలిటీ యాక్టింగ్ అని కాదు, నా క్యారెక్టర్కి నేను బిహేవ్ చేసే పద్ధతికి నేను చాలా ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఉంటే ఎవరితోనా నేను కలుపుకొని మాట్లాడతాను. అంటే మనము వెళ్తూ ఇది కూడా తీసుకెళ్ళాం, ఆఖరి మన చేతుకున్నది కూడా ఎప్పుడు ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు. ఆఫ్టర్ కరోనా అయితే అసలు ఎవరికి ఏమవుతుందో కూడా తెలియట్లేదు. ఏంటి దాపరికాలు ఏదున్నా కూడా ఫ్రాంక్గా ఉండాలని అంట, మనసులో ఒకటి బయట ఒకటి నాకు రాదు. ఇక్కడ ఏంటంటే అలా ఉన్నారని నేను అన్ను, నాకు అలాగా మాట్లాడటం రాదు. ఏదైనా మనస్ఫూర్తిగా ఉంటాను, ఏదైనా కష్టం అంటే ఐ ట్రై టు డూ సంథింగ్, లేదంటే నేను బాధపడిపోతాను ఫస్ట్. ఆ టైప్ ఉంటే జనరల్గా హీరోలు అంటే ఒక 10 సినిమాలు చేసిన తర్వాత ఒక ఫ్యాన్స్ కొంతమంది వస్తారు, అందుకే మీకు ఫ్యాన్స్ ఉంటారు ఎవరో కూడా. ఎలా అంటే నియరెస్ట్ కనెక్షన్స్ సోల్ కనెక్షన్స్ అంటారు కదా, అలా అనమాట. అశ్విన్ అంటే మావాడు అనుకుంటాను. నిజంగా అది నిజంగా నాకు పెద్ద బ్లెస్సింగ్ బికాస్ ఆఫ్ క్రికెట్. ఆ క్రికెట్ మా CCL సెలబ్రిటీ క్రికెట్ ద్వారా క్రికెట్లో నాకు ఈరోజు నా క్రికెట్ ఏమి ఇచ్చిందని మా అమ్మ ఎప్పుడు తిడుతుంటుంది. ఈరోజు మా అమ్మకి చెప్తాను ఈ మాట. ఆ క్రికెటే నాకు తమన్ మా డార్లింగ్ని ఇచ్చింది, సాయిధరమ్ తేజ్ డార్లింగ్ని ఇచ్చింది, ప్రశాంత్ డార్లింగ్ని ఇచ్చింది, నాకు ప్రిన్స్, అఖిల్, వీళ్ళందరూ నాకు. నేను ఎక్కడికి బయటికి వెళ్ళే అలవాటు, నేను ఎక్కడికి ఎక్కువ తిరగను. క్రికెట్ అనే ఒక మీడియం, ఆది సాయి కుమార్ కావచ్చు, సందీప్ కృష్ణ, వీళ్ళందరూ కూడా నాకు క్రికెట్లోనే బాగా పరిచయం. అట్ ద సేమ్ టైం ఓంకార్ బ్రదర్గా నేను చేసే సినిమాల ద్వారా నన్ను చూసే వాళ్ళ ద్వారా, స్టార్మా ద్వారా, లేకపోతే జీ తెలుగు ద్వారా నేను అనేవాడిని తెలుసు. ఇది ఏదైతే ఉంటుందో మనం మాట్లాడే ఎక్కువ రిలేషన్, ఫ్రెండ్షిప్, ఇతను ఏదైనా చేస్తే బాగుంటే ఇతను బాగుండాలని కోరుకుంటున్నారు. డెఫినెట్గా శివం బజేకి రావాలి, వస్తుందని అయితే మేము మనస్ఫూర్తి కోరుకున్నాం. బట్ మళ్ళీ ఎక్కువ ఆశ పెట్టుకుని ఏదైనా కూడా బాధపడతారని ఎక్కువ ఆశ పెట్టుకోను. కానీ అంటే ఒక్కొక్క ట్రైలర్ ఇంతకుముందు మేము కొన్ని అంటే చాలా ట్రైలర్స్ చూస్తున్నాం, కానీ కొన్ని ట్రైలర్స్ ఏంటంటే వైబ్ ఉంటుంది ముందే, ఆ పాజిటివ్ వైబ్ అనేది ముందే కన్వే చేస్తాయి కొన్ని ట్రైలర్స్. ఈ సినిమాలో ఈ నేను నువ్వు చెప్పినట్టు ఏదైనా ట్రైలర్ చూసి చెప్పేస్తా, కానీ మన వైద్యం మనకు పనిచేది కదా, మనం చూసినప్పుడు అదే. ఇప్పుడు నేను అంటున్నా హనుమాన్ అనే ట్రైలర్ చూసినప్పుడు కూడా నాకు అనిపించింది, అంటే అందరూ అనుకున్నట్టు ఇదేదో చిన్న సినిమా అయితే కాదు, దెర్ ఇస్ సంథింగ్ బియాండ్ మూవీ అనేది అనిపించింది. అదే మ్యాజిక్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఇది చూస్తున్నా కూడా నేను అదే రోజు నాకు ఆ రోజే మీకు చెప్పాను యాక్చువల్గా, ఆ వైబ్ అనేది ఉంది సినిమాలో. ఖచ్చితంగా ఒక చిన్న వేవ్ అయితే కనుక క్రియేట్ చేస్తుంది. అదే డార్లింగ్, ఒక మంచి కాన్సెప్ట్ డార్లింగ్. నువ్వైతే అంటే నేను ఎదురుగా ఉంటే కనుక అన్న ఆర్ డార్లింగ్ ఆర్ అశ్విన్ గారు వచ్చి భలే పాయింట్ పట్టుకున్నాం, భలే సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ వదిలేసాను, ముందు మనం ఒకటి నమ్మి చేయాలి కదా, భలే మంచి పాయింట్ పట్టుకున్నాం అన్న, అయితే నువ్వు వచ్చి పట్టుకుంటావు. అదైతే నేను సక్సెస్ అనేది పంచిభూతాలు, ఈ అన్ని చాలా కారణాలు ఉంటాయి పెద్ద సక్సెస్